ఆ గ్రహం ఏ దశలో ఉందో దాని యొక్క శక్తి ఏ విధంగా అయితే ఉంటుందో దాన్ని అనుసరించే తన జీవితంలో మంచి చెడు జరుగుతూ ఉంటాయి. కొందరు చెప్తూ ఉంటారు, పేరు మార్చుకుంటే రాజయోగం పడుతుందని. నా దగ్గరికి చాలా మంది వచ్చి చెప్తూ ఉంటారు, స్వామీజీ నేను దాదాపుగా 10 సార్లు పేరు మార్చుకున్నాను, అయినా కష్టాలు తీరలేదు అంటారు. అటువంటిదే ఇది కూడా. మీరొక బిడ్డకు జన్మనివ్వాలి అంటే అది ఈశ్వరేచ్ఛ, అది భగవంతుని నిశ్చయం, అది కూడా సహజ సిద్ధంగా. మీరు ప్రసవిస్తేనే ఆ బిడ్డ మీకు సొంతమవుతుంది. అలా ప్రసవిస్తే 100కి 100 పాళ్ళు ఆ జాతకం కరెక్ట్గా ఉంటుంది. అందులో గనక రాజయోగం ఉంటే అది ఆ భగవంతుని లిఖితం, దాని ప్రయోజనం మీకు తప్పకుండా ఉంటుంది. లేదు అంటే మీకు ఇదివరకే ఉన్నటువంటి సంతానానికి మీరు కావాలనుకుంటే ఆర్టిఫిషియల్గా జాతకం రాయించండి అని అడగచ్చు. అది కూడా 100% వర్కౌట్ అవ్వదు. కొంతమంది వచ్చి చెప్తూ ఉంటారు, జాతకంలో వేలాది కొద్ది రాజయోగాలున్నాయి, అయినా కూడా ఒక్కటి